అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్ బకాయిలపై కీలక నిర్ణయాలు వచ్చేశాయి. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ప్రకటనలు, పీఆర్సీ కమిషన్ బకాయిలపై తాజా సమాచారం. సో పీఆర్సీకి సంబంధించి ఏర్పాటుపై మరియు ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు. ఉద్యోగుల బకాయిలపై కీలక అప్డేట్స్ అండి. బకాయిల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించవలసినటువంటి మొత్తం 25,000 కోట్ల రూపాయల బకాయిలపై స్పష్టమైన ప్రకటన. బకాయిలను చెల్లించడానికి ఒక షెడ్యూల్ రూపొందించి దాని ప్రకారం బకాయిలను క్రమంగా చెల్లిస్తామని అయితే వెల్లడించారు. గతం గతం నుంచి అప్పుల భారాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు. మనం చూసుకున్నట్లయితే 2014 నుంచి 2019 వరకు కాలానికి రాష్ట్రానికి 3.75 లక్షల కోట్లు అప్పు ఉండగా, 2019 నుంచి 2024 కాలం మధ్య ఆ అప్పు కాస్త 9 లక్షల పైగానే 9 లక్షల కోట్లకు పైగానే అయితే చేరుకుంది. దాదాపుగా 10 లక్షల కోట్ల వరకు. గత ప్రభుత్వ కాలంలో ఈ అప్పులు పెరిగినందుకు ప్రస్తుత ప్రభుత్వం దశల వారీగా సమస్యల పరిష్కారానికి అయితే చర్యలు తీసుకుంటోంది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పీఆర్సీ కమిషన్ నియామకం. కొత్త పీఆర్సీ కమిషన్ నియామకంపై ఉద్యోగులు సుదీర్ఘంగా వేచి చూస్తున్నారు. పీఆర్సీ కాలపరిమితి ముగిసిన 16 నెలల తర్వాత కూడా కొత్త కమిషన్ ప్రకటించకపోవడం ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బారు మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ ప్రకటన చేయాలని, అదనపు వేతనాలు కల్పించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సినటువంటి పీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ తదితర సంపాదిత సెలవులు, ఎర్నడ్ లీవ్స్, పెన్షన్లకు సంబంధించిన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. ప్రభుత్వ చర్యలు మరియు ఆర్థిక పరిమితులు. బకాయిల చెల్లింపులు వసూలండి. డ్వాక్రా సభ్యుల బకాయిలు 2,100 కోట్లను, విద్యుత్ ఉద్యోగులకు పొదుపు సొమ్ము 5,200 కోట్లను ఇతర అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వంపై ఉన్న విధానపరమైన లోటు క్లియర్ చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చెల్లింపులు చేస్తున్నట్టు మంత్రి గారు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. బడ్జెట్లో అప్పులను తక్కువగా చూపిస్తూ నిజమైన అప్పులను పలు విభాగాలుగా విభజించి ప్రదర్శించడం జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే ప్రభుత్వం దీనిపై స్పష్టతనిస్తూ పరిస్థితులను సాధారణ పరిస్థితికి తీసుకుని రావడానికి కృషి చేస్తుందని వెల్లడించారు. ఇక బకాయిల చెల్లింపుల్లో అనివార్యంగా కొంత సమయం పడుతుందని అయితే ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగులు ఎదురు చూపండి బకాయిల కోసం. ఇక కమిటీ మరియు సంఘాల మధ్య చర్చలు. పీఆర్సీ ప్రకటన కోసం ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాలు చర్చిస్తున్నాయన్నమాట. ఆర్థిక వ్యూహాలతో ముందుకెళ్లడం. ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగుల సమస్యలు ప్రాధాన్యతగా ఉండేలాగా చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు అణచివేయకుండా సూచిస్తున్నాయి. ముఖ్యమైన సూచనలండి. పీఆర్సీ ప్రకటన. కొత్త పీఆర్సీ ప్రకటన తర్వాత వెలువడుతుందని అయితే అంచనా. త్వరలో కొత్త పీఆర్సీ అండి. అలాగే బకాయిల చెల్లింపు శ్రేణి. బకాయిల చెల్లింపుల షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని, కాబట్టి అధికారిక ప్రకటనను మాత్రమే నమ్మాలి. ఆర్థిక సమాచారంపై అప్డేట్. ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాలు తెలుసుకోవడానికి అధికారిక వేదికల ద్వారానే అప్డేట్స్ అయితే అందుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ నియామకం మరియు పెండింగ్ చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కానీ ఆర్థిక పరిమితుల వల్ల సమస్యల పరిష్కారానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులు సానుకూలంగా, సహనంతో ప్రభుత్వం చేపట్టే చర్యలను ఎదుర్కోవడం అవసరమని అయితే నిపుణులు చెబుతున్నారు.